T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతోంది. దానికంటే ముందర ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచారు. ఆ 14 సంవత్సరాల కుర్రాడు చుక్కలు చూపించాడు ఇంగ్లాండ్కి. దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. 3 మ్యాచ్లు T20 వరల్డ్ కప్లో మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షోలో మీకేషన్ వస్తుందో నాకు తెలియదు, కానీ మూడింటి గురించి లైట్గా టచ్ చేద్దాం. ఏమా మా బ్రో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఇండియా అండర్-19 వరల్డ్ కప్ ఎలా గెలిచారో, ఫైనల్లో ఇంగ్లాండ్ని ఎలా ఓడించారో. వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్ అండ్ ఆఫ్ కోర్స్ అలాగే స్టమ్ టేల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ బి అ హ్యూజ్ బూస్ట్ టు అస్. వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వరల్డ్ కప్ అయ్యే లోపల కాస్త ఆ సబ్స్క్రైబర్ బేస్ 2 లక్షలకు తీసుకెళ్తే బాగుంటుందేమో కదా. ఒకసారి ఆలోచించండి. కాస్త నచ్చితే ఆ పని చేయండి. వీడు నచ్చితేనే ఓకే. లొకేషన్ మారింది కదా, ఇక్కడ వ్లాగ్ టైప్ ఏదైనా ఒకటి సెట్ చేస్తున్నా. వ్లాగ్ లాంటిది కావాలంటే నెక్స్ట్ వీడియో వ్లాగ్ VLOG అని కమెంట్ చేయండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను. కొత్త లొకేషన్, బేసికల్ కొత్త హోటల్ ఇచ్చారు మాకు. ఓకే, నౌ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. ఇండియా టాస్ గెలిచారు. ఫస్ట్ మేము బ్యాటింగ్ చేస్తామన్నారు. ఇంగ్లాండ్ని చేజ్ చేయమన్నారు. జరిగింది ఏంటంటే ఇండియా 50 ఓవర్స్లో 411 పరుగులు స్కోర్ చేశారు. వైభవ్ సూర్యవంశీ 175 స్కోర్ చేశాడు. ఆయుష్ మాత్రే ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. మిగతావన్నీ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్లు వచ్చాయి. అండ్ ఓవరాల్గా తిరిగి ఇంగ్లాండ్ ఎంత స్కోర్ చేశారు అంటే 311. వాళ్ళ సైడ్ నుంచి కేలెబ్ ఫాల్కనర్ అనే ఒక బ్యాటర్ సెంచరీ స్కోర్ చేశాడు. బట్ అదర్వైజ్ దే వర్ నెవర్ ఇన్ ద కాంటెస్ట్, సో టు స్పీక్. 100 రన్స్ ఎడతో మ్యాచ్ ఓడిపారు. ఇది సమరీ, బట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాలు అంటే కుర్రాడు. ఇప్పుడు కొంతమంది వచ్చేస్తారు 14 సంవత్సరాలు కాదులే అని. సరే, మీ మాట ఎందుకు కాదనాలి? ఒకవేళ హైపోథెటికలీ కాదని అనుకుందాం. అండర్-19 వరల్డ్ కప్ ఆడుతున్నాడు, టెస్ట్ చేస్తారుగా, అంతకంటే వయసు ఎక్కువ ఉండదుగా. ఎలా వయసు ఎంత ఉన్నా సరే ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి 14. మీరు ఒప్పుకోరది వేరే విషయం. కొంతమంది, అందరు కాదు. చీల్చి చెండాడాడు. ఫస్ట్ 24 balls 24 runs. దాని తర్వాత 100 వచ్చేసింది ఆఫ్ 54 balls. అంటే 30 balls లో 76 కొట్టాడు. అక్కడికి అయిపోలే. తన ఇన్నింగ్స్ అయిపోయేసరికి 79 balls లో 175. అంటే 54 నుంచి 24 balls లో 25 balls లో ఇంకొక 75 runs కొట్టాడు. 8th ball కి అవుట్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? 15 sixes 15 fours. ఆ అబ్బాయి వయసు ఏదైనా సరే ఇలాంటి బ్యాటింగ్ చేయడం అమానుషం. ఒకటే ఒక ప్యారల్ గుర్తొస్తుంది నాకు, అంటే మనకి రెఫరెన్స్లు ఇష్టం కాబట్టి. మహాభారతంలో అభిమన్యుడు 14 సంవత్సరాల వయసు, పోరాడాడు, ప్రాణాలు కోల్పోయాడు. చక్రవ్యూహం నుంచి ఎలా బయటకు అర్థం కాలేదు. ఈ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీకి దాని మమ్మీ చక్రవ్యూహం లేదు, పద్వ్యూహం లేదు, మీరు ఏమన్నా వేసుకుంటారు, నేను కొడతా, మీరు ఏ బాల్ వేసినా బయటకు కొడతా అంటున్నాడు. అంత కన్సిస్టెన్సీ తోటి 15 6లు 15 4లు కొట్టింది నేను ఎవరిని చూడలేదు ఇప్పటిదాకా. ఆ ఏజ్ గ్రూప్లో నేను ఎవరిని చూడలేదు. అంబటి రాయుడు, దే యూస్ టు సే దట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. 14 years తన రంజీ ట్రోఫీ ఆడేసినప్పుడు కూడా ఆ జిమ్ఖానా గ్రౌండ్స్లో కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఈజీగా బౌండరీ క్లియర్ చేస్తున్నాడు అగేన్స్ట్ ఆంధ్ర అనుకున్న డెబ్యూలో. ఈ స్కోర్ సెంచరీ ఆర్ డబుల్ సెంచరీ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ డెఫినెట్గా ఒక 3 figure మార్క్. ఇష్టం వచ్చినట్టు ఆడాడు. ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే అంబటి రాయుడుదే, అదే ఇంగ్లాండ్ తోటి అండర్-19 ఒక మ్యాచ్ ఆడుతూ ఐ థింక్ వాజ్ చేజింగ్ బిగ్ టోటల్ 180 or 170 కొట్టి గెలిపించాడు మ్యాచ్. ఎలాంటి రెప్యుటేషన్ ఒకటి సంపాదించాడో అలాగే వైభవ్ సూర్యవంశీ ఈ అండర్-19 వరల్డ్ కప్లో ఈ ఫైనల్లో, సెమీఫైనల్లో ఒక 60, ఫైనల్లో ఒక 175, మొత్తం కలిపి 439 runs. బేసికలీ 50% ఆఫ్ రన్స్ సెమీఫైనల్లో ఫైనల్లో కొట్టాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్గా ప్రూవ్ చేసుకున్నాడు, ఇచ్చుకున్నాడు అంతే. అండర్-19లో ఇలా ఆడితే, అసలు అండర్-15 ఏజ్ గ్రూప్లో అండర్-19లో ఆడితే ఆడినవాళ్ళు అసలు ఆడినవ్వకూడదు కదా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటా కొట్టుడేంది? ఏమన్నా చేసినా చేయకపోయినా వీడు కెప్టెన్ అయితే నేను అంతే రాదే. ఇంగ్లాండ్ బౌలర్స్ అనుకుంటారు, మరి ఏం చేయగలుగుతాను రా, జొఫ్రా ఆర్చెల్ లాంటి వాళ్ళనే నెట్స్లో ఇష్టమైనట్టు పుల్లు హుక్కులు కొడుతున్నాడు, మనం ఎంత బచ్చగాళ్ళం అని అనుకుని ఉండాలి. అదే జరిగింది కూడా. ఇన్ఫ్యాక్ట్ దే పుల్డ్ ఇట్ బ్యాక్ రియలీ నైస్. ఎందుకంటే 25 overs 250 అయిపోయింది. సూర్యవంశీ అలానే ఆడుంటే, తనకు 40 overs దాకా ఆడుంటే స్కోర్ 480 ఆ 450 పైకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. తను అవుట్ చేసిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ చేశారు కాబట్టి 411 మాత్రమే వచ్చింది. లాస్ట్ అది కూడా కనిష్క్ చౌహాన్ కొన్ని లస్టీ బ్లోస్ కొట్టాడు కాబట్టి సరిపోయింది. అందుకని ఆ 400 పైన స్కోర్ వచ్చింది. బట్ ఇంగ్లాండ్ వాజ్ నెవర్ ఇన్ ద చేజ్. ట్రై చేశారు, చేదారిపోయింది మ్యాటర్. ఇండియన్ బౌలర్స్ కూడా ఎక్స్పెన్సివే. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే వైభవ్ సూర్యవంశీ షో. ఇండియా 6th time అండర్-19 వరల్డ్ కప్ గెలిచారు. 10 times ఫైనల్స్కి వెళ్ళారు. రికార్డ్ ఎక్స్టెండింగ్ 6th time ఇది. ఇన్నిసార్లు ఏ కంట్రీ కూడా అండర్-19 వరల్డ్ కప్ గెలవాలే. అలా డామినేషన్ చూపించారు. ఈ టీం నుంచి ఎవరన్నా ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నారా ఇండియాకి ఆడడానికి అంటే ఒక వైభవ్ సూర్యవంశీ కనిపిస్తాడు. ఆయుష్ మాత్రే మేబీ ఇంకొంచెం సమయం పడుతుందేమో. మిగతా ఎవరు కూడా రెడీమేడ్ ప్లేయర్స్ లాగా అయితే అనిపించలేదు.
చూద్దాం ఈ బ్యాచ్ నుంచి ఎంతమంది ఇండియన్ టీం వరకు వచ్చి అప్గ్రేడ్ చేసుకుని వాళ్ళు ఆడతారన్నది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఎనీవేస్ దిస్ ఇన్ నట్షల్ ఇస్ ది అండర్-19 వరల్డ్ కప్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. కాకపోతే ఒకటేంటంటే నిద్రలేదు మహాప్రభు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, ముందు రోజు 2 గంటలు పడుకున్నాను. ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా స్టూడియోకి వెళ్ళి మ్యాచ్ చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తే ఏం చేస్తాం మనకి అర్థం కావట్లేదు. కానీ వరల్డ్ కప్ అంతా ఎలా ఉంటుందని అర్థమైపోయింది నాకు. ఎందుకంటే 3 మ్యాచ్లు కదా గెటింగ్ ఇన్ టు ది వరల్డ్ కప్. ట్రిపుల్ హెడర్స్ ఫర్ ది ఫస్ట్ 13 days. మార్నింగ్ షో 10:30, మ్యాట్ని 2:30, ఫస్ట్ షో 6 o'clock. అయితే మనకున్న మ్యాచ్లు ఏంటి ఆన్ డే 1 అని చూస్తే గనక ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ నెదర్లాండ్స్, ఇది 11 o'clock ఉంది కొలంబోలో. సెకండ్ మ్యాచ్ వెస్టిండీస్ అండ్ స్కాట్లాండ్, ఇది ఒక 3 o'clock ఉంది. తర్వాత ఇండియా అండ్ యూఎస్ఏ, ఇది ముంబై వాంఖడేలో ఉంది. ఇది 7 PM స్టార్ట్ అనమాట. ఇలా 3 మ్యాచ్లు ఉన్నాయి. నా ప్రతి మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోలేం, కానీ దీంట్లో ఉన్న పాకిస్తాను, ఇండియా, వెస్టిండీస్ లైట్గా టచ్ చేద్దాం. ఇండియా బేసిక్గా టచ్ చేసిన పని, బికాస్ అందరికీ తెలుసు ఇండియా ఎలా ఉందో. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. ఒకటే ఏంటంటే జరిగింది, హర్షిత్ రాణా ఇంజురీ కారణంగా అన్ఫార్చునేట్లీ తను రూల్డ్ అవుట్. తన స్థానంలో సిరాజ్ ఇచ్చాడు. ఐ రియలీ ఫీల్ ఫర్ హర్షిత్ రాణా, బికాజ్ బోర్డు అంత నెగిటివిటీ ఉంటుంది కుర్రాడి పైన. తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఒక విధంగా గెలుచుకున్నాడు. అంత బాగా చేసి బాగా పర్ఫామ్ చేస్తూ ఇప్పుడు ఇలా ఇంజూరీ అయిపోవడం జస్ట్ బిఫోర్ ద వరల్డ్ కప్, అన్ఫార్చునేట్. బట్ యంగ్స్టర్ తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. సిరాజ్ మియా ఈ కమ్స్ ఇన్ టు ద స్క్వాడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ సిరాజ్. అయితే ఇప్పుడు నంబర్ 8 దాకా ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్ కావాలి అంటే కనుక యూజింగ్ ద రెగ్యులర్ ఫిలాసఫీ, అక్షర్ పటేల్ కంపల్సరీగా ప్రతి మ్యాచ్ ఆడాలి. అప్పుడే నంబర్ 8 దాకా బ్యాటింగ్ వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళతో ట్వీక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బుమ్రా, హర్షదీప్, సిరాజ్లో ఎవరిద్దరు ఆడతారు ఇస్ వాట్ ఐ థింక్. చూద్దాం ఎలా టీం సెలెక్ట్ చేస్తారు. బట్ అగైన్ వెరీ గుడ్ సైడ్ ఇండియాది, అన్ని బేసెస్ కవర్డ్. సంజు శాంసన్ ఫామ్ కొంచెం డిప్ అయింది. తను స్టార్ట్ చేయకపోవచ్చు ఆల్ ప్రాబిలిటీ ద ఫస్ట్ గేమ్. ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మనే స్టార్ట్ చేస్తారు. ప్లేయింగ్ 11 అంటారా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్. 8 వరకు అయిపోయిందా. బుమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి. 11 సార్టెడ్. దట్ ఈస్ ఇట్. ఇది ఇండియా 11. యూఎస్ఏ ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం. లైట్ తీసుకోకూడదు వాళ్ళని, బికాజ్ లాస్ట్ టైం వాళ్ళు పాకిస్తాన్ని ఓడించారు, బాగానే పర్ఫామ్ చేశారు. బట్ రెగ్యులర్గా క్రికెట్ ఆడరు కాబట్టి ఇట్ కుడ్ బి లిటిల్ బిట్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ దెమ్. అండ్ ఇండియా రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. షుడ్ బి అన్ ఈజీ గేమ్. హ్యావింగ్ సెడ్ దట్, క్రికెట్లో ఏమీ ముందుగానే చెప్పడానికి లేదు. ఇది ఇండియా గేమ్, పక్కన పెడదాం. నెక్స్ట్ పాకిస్తాన్ నెదర్లాండ్స్ మ్యాచ్లో పాకిస్తాన్ గురించి కాస్త మాట్లాడుతుంది. ఇలా స్క్వాడ్ చూస్తే కనుక, ఆర్ ఇన్ఫ్యాక్ట్ స్క్వాడ్ చూడకపోయినా కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా వీళ్ళకి ఈసారి? అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ T20 వరల్డ్ కప్లో అయితే ఇండియాకి ముందుగానే తెలుసు ఎక్కడెక్కడ ఆడతారో, ఎలాంటి కండిషన్స్లో ఆడతారో, ఏ టైమ్ ఆఫ్ ది డే ఆడతారో ముందుగానే తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా స్క్వాడ్ని తీసుకెళ్లారు. 4 స్పిన్నర్స్ పెట్టుకుని తీసుకెళ్లారు స్క్వాడ్లో. గుర్తుందా మీకు? అది హెల్ప్ అయింది ఇండియాకి, బికాస్ దే న్యూ వేర్ దే వే ప్లేయింగ్. కండిషన్స్ ముందుగానే ఒక అవగాహన ఉండింది. అలాగే పాకిస్తాన్ని కూడా అన్ని కొలంబోలోనే ఆడతాం అని వాళ్ళకి తెలుసు. ఇండియాతో ఆడతారా లేదా ఇంకా మనకి కన్ఫర్మేషన్ 100% లేదు. వాళ్ళు ఆడమన్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే వెయిట్ చేసి చూద్దాం నిజంగా ఆడతారో ఆడరా ఏంటి సంగతి అనేది. బట్ అన్ని కొలంబోలో ఆడతారని తెలుసు. అక్కడ టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయని తెలుసు. వాళ్ళు స్పిన్నర్స్తో స్క్వాడ్ని నింపుకొని తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు ఆస్ట్రేలియాని 3-0 ఓడించి వస్తున్నారు. సో ఎలా చూసినా సరే పాకిస్తాన్ కుడ్ బి ఎ థ్రెట్, కుడ్ బి ఎ ఫోర్స్. కాకపోతే ఒకవేళ ఇండియాతో ఆడకపోతే ఫోర్ఫీట్ చేస్తే 2 పాయింట్లు ఒకటి కోల్పోతారు, ఇండియాకి ఫ్రీగా ఇచ్చేస్తారు. నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింటుంది. మనం ఎవరు అడిగారు ఎలా దెబ్బతింటుంది భయ్, ఆడకపోతే రన్సే లేవు కదా, ఏం నెట్ రన్ రేట్ అని. ఫోర్ఫీట్ చేసినప్పుడు టీమ్ స్కోర్ 0 అని భావించి 20 ఓవర్స్లో 0 మాత్రమే కొట్టారు అని భావించి నెట్ రన్ రేట్ క్యాల్కులేట్ చేస్తారు. దాంతో జరిగిందంటే నెట్ రన్ రేట్ భయంకరంగా తగ్గిపోతుంది. ఇట్స్ కన్సిడర్ ద టీమ్ హ్యాస్ స్కోర్డ్ 0 runs. నెట్ రన్ రేట్ అంటే ఏంటి? మీరు ఎన్ని రన్స్ స్కోర్ చేశారు ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఓవర్స్. ఆల్అౌట్ అవ్వకపోతే, ఆల్అౌట్ అయితే 20 overs కన్సిడర్ చేస్తారు. ఎన్ని రన్స్ ఇచ్చారు ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఓవర్స్. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే నెట్ రన్ రేట్. అది పాకిస్తాన్ దెబ్బతింటుంది ఒకవేళ ఫోర్ఫీట్ చేస్తే మ్యాచ్. దాని తర్వాత వాళ్ళు మిగతా మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అవ్వగలరా ప్లే ఆఫ్స్కి, వారు ఎక్కడన్నా ఒక మ్యాచ్ డ్రాప్ చేస్తే పరిస్థితి ఏంటి అని ఒక కంగారు అయితే వాళ్ళకు ఉంటుంది. కానీ దే షుడ్ బి డూయింగ్ వెల్. పాకిస్తాన్ స్క్వాడ్ విషయానికి వస్తే వాళ్ళు రిజ్వాన్ని తీసుకోలేదు, హారిస్ రాఫ్ని తీసుకోలేదు. బట్ సల్మాన్ అగా క్యాప్టెన్ కూడా నెంబర్ 3లో ఆడుతున్నాడు. తను యు గాట్ స్పిన్నర్స్ రూపంలో అబ్రార్ ఉన్నాడు. తర్వాత కొంచెం త్రో వేస్తున్నాడు అంటున్నారే ఉస్మాన్ తారిక్, తను ఉన్నాడు. ఆగేస్తాడు, నా ఎల్బో 2 జాయింట్లు ఉన్నాయి, ఎల్బో జాయింట్లు 2 ఉన్నాయి నాకు, అలానే అవుతుంది, నేనేం చేయలేనని చెప్తున్నాడు. వీళ్ళు ఉన్నారు, స్పిన్నర్స్ బాగానే ఉన్నారు. షాహీన్ షాఫ్రిది ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే దేవ్ గాట్ బాబర్ ఆజమ్ మిడ్రాడ్ ఇక్కడ ఆడుతారు, లైబిలిటీగా అనిపిస్తున్నాడు నాకు. బట్ ఫకర్ జమాన్ ఉన్నాడు, ఖ్వాజా నఫీ ఉన్నాడు, తర్వాత షాయిబ్ జఫర్ ఉన్నాడు, సాయి మహబూబ్ ఉన్నాడు. సో లుక్స్ లైక్ ఎ డీసెంట్ స్క్వాడ్. అండ్ వాళ్ళు ఎక్కడ ఆడతారో ముందుగా తెలుసు కాబట్టి వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారచ్చు. ఇండియాతో మ్యాచ్ ఫోర్ఫీట్ చేస్తేనే వాళ్ళకి కొంచెం ట్రిక్కీగా మారిపోయిన సిచ్యువేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ దిస్ గేమ్ అగేన్స్ట్ నెదర్లాండ్స్ ఐ థింక్ దే గోయింగ్ టు విన్ దిస్ గేమ్.
చూద్దాం ఏం జరుగుతుంది. వీళ్ళు ఆడిన బట్టి మనకు అర్థమైపోతుంది ఈ కండిషన్స్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి సంగతి అనేది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడుకుంటే దట్ ఈస్ బేసికలీ బిట్వీన్ వెస్టిండీస్ అండ్ స్కాట్లాండ్. వీళ్ళకి ఏంట్రా సీను అంటే స్క్వాడ్ బాగానే ఉంది, బ్యాటర్స్తో నింపిపారు దొబ్బారు, బౌలింగ్ అంత గొప్పగా లేదు. ఆస్ట్రేలియా గురించి తర్వాత మాట్లాడతా వాళ్ళ మ్యాచ్ వచ్చినప్పుడు. ఇవాళ సిమిలర్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ లేదు వెస్టిండీస్కి కూడా. ఎన్ని రన్స్ అని కొడతారు, ఎంత కొడతారు? ఒకప్పుడు ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాబ్లం ఉండేది, ఎన్ని రన్స్ కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోలేకపోయేవాళ్ళు, గుర్తుందా? దిస్ వాజ్ 2024 కంటే ముందర. అలానే వెస్టిండీస్కి బ్యాటర్స్తో నింపిపారు దొబ్బారు కానీ బౌలింగ్ లేదు సరిగ్గా వాళ్ళ దగ్గర. అఖిల్ హుసేన్తోనే వేయించాలి మీరు పవర్ ప్లేలో, అలాంటి ఒక పరిస్థితి. అండ్ వాళ్ళు నికోలస్ పూరన్ని, తర్వాత సునిల్ నరేన్ని ఎలాగో కన్సిడర్ చేయట్లేదు, రిటైర్ అయిపోయారు కదా, వాళ్ళు వెనక్కి పిలవలేకపోయారు వాళ్ళు. సో మంచి బౌలర్స్ లేరు. షే హోప్ వాళ్ళ క్యాప్టెన్ కీపర్, జాన్సన్ చార్ల్స్ వికెట్ కీపర్ బ్యాటర్, రాన్సన్ చేజ్ ఆల్రౌండరు, మాథ్యూ ఫోర్డ్ అనేవాడు బౌలర్ట, తర్వాత జేసన్ హోల్డర్ వాళ్ళ బౌలింగ్ ఆల్రౌండరు, అఖిల్ హుసేన్ పవర్ ప్లేలో వేస్తాడు, షమార్ జోసెఫ్, అండ్ దెన్ గుడికేష్ మోటీ తను ఒక స్పిన్నరు, తర్వాత జేడన్ సీల్స్, రొమారియో షెపర్డ్. సో భయం పుట్టించే బౌలింగ్ అటాక్ అయితే కాదు వీళ్ళది, ఏ మాట కా మాట. బ్యాటింగ్ బాగుంది, బ్యాటింగ్ పవర్ హౌస్లే బ్యాటింగ్ అసలు. షే హోప్, జాన్సన్ చార్ల్స్, రాన్సన్ చేజ్, తర్వాత షెమ్రాన్ హిట్మైర్, జేసన్ హోల్డరు, తర్వాత బ్రాండన్ కింగ్, రోమన్ పవల్, షర్ఫిన్ రుతర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఇంతమంది బ్యాటింగ్ అయితే ఉంది. బ్యాటింగ్ ఎంతనా కొడతారు, ఎంతన్నా కొట్టగలరు, కానీ డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉందా లేదా అది ప్రశ్న. అది డిసైడ్ చేస్తూ వాళ్ళు ఎంతమందికి వెళ్తారు అన్నది. సో ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా ఇదే ప్రివ్యూస్ అనమాట ఈ 3 మ్యాచ్లకి కూడా. అయిపోయిన తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. విచిత్రమైన షెడ్యూల్ ఉంది మాకు, అదేంటో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ మ్యాచ్లు చేస్తాను, ఏ మ్యాచ్లు చేయడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ప్రస్తుతానికి. వీ విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, వీడియో నచ్చుంటే ఇప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. వరల్డ్ కప్ రాబోతుంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వైభవ్ సూర్యవంశీ నాకు గురించి ఏమనుకున్నారు చెప్పండి. ఇండియా, పాకిస్తాన్, వెస్టిండీస్ వీళ్ళ స్క్వాడ్స్లో మీకు వాళ్ళ స్క్వాడ్స్లో ఏంటి పాజిటివ్, ఏంటి నెగిటివ్ అనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.